తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో చెప్పిన మాట, వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సమయమందు అసమయమందు ఏ విషయంలో ప్రయాసపడాలంటే వాక్యాన్ని ప్రకటించే విషయంలో నువ్వు ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నేటి సమాజంలో దేనికోసం సేవకురాండ్రులు, బోధకులు, సువార్థికులు దేనికోసం ప్రయాసపడుతున్నామో మనం ఒక్కసారి మన అంతరాత్మకు మనము తెలియజేయాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేనికోసం పరుగులు తీస్తున్నాము? మనం ఇస్తున్నామా? ప్రకటించే వారి లిస్టులో ఉన్నామా? ప్రకటించే వ్యక్తులుగా ఉన్నామా? మనం ప్రకటిస్తుంటే మనము సంతోషించాలి. ప్రకటించకపోతే గెహజీలాగా శాపాన్ని అనుభవిస్తాము.